హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు PVSK కుకింగ్. ఈరోజు పుదీనా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 8 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు పుదీనా, అరకప్పు నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు బండలు పెట్టుకొని ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు 2 టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలో మెత్తగా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకుందాము. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వులను కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను, ఆయిల్ లేకుండా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పుదీనా వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను. తగినంత సాల్ట్ తీసుకున్నాను. ఫ్రై చేసిన నువ్వులు దూరలుగా ఫ్రై చేసాము. నానబెట్టిన చింతపండు కొంచెము, ఒక నిమ్మకాయ సైజు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి, చూసారు కదా, ఈ విధంగా పచ్చడి తయారైపోతుంది. పచ్చడి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అందులోకి తిరగమాత పెట్టుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, పచ్చెనగపప్పు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వీటన్నిటిని ఇప్పుడు పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. తిరగమాత పెట్టేసుకుంటాము ఈ విధంగా. సో ఈ పచ్చడి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మేము ఇది చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి.